మీ సో డైరెక్షన్‌కి మీకు మంచి అవార్డ్స్ వచ్చాయని విన్నా. మీకు ఆ టాలెంట్ కూడా ఉంది కదా! ఉంది. మరి టాలెంట్ ఒకటి సరిపోతుందా? చాలా మందికి తెలుసో లేదో కదా మీ డైరెక్షన్, మీ అవార్డ్స్‌కి, మీ అవార్డ్స్ చిన్న గురించి. చిన్న చేసా, సినిమాలు చేయలేదు కదా. ఆ! సినిమాలు చేస్తే అది వేరే, చిన్న సాంగ్స్కి. ఆ చిన్న వాటికి అన్నీ వచ్చాయంటే పెద్దది చేస్తే ఎలా వస్తదో. యా. మీ థాట్ ప్రాసెస్‌కి మీకు దానికి. అంటే ఎలాంటి హీరో కావాలి? ఇది ఒక లవ్ స్టోరీ చేస్తున్నా. ఈ లవ్ స్టోరీలో 40 year old ఫీమేల్, 30 year old మేల్. నేను పనికిరానా? నాకు కరెక్ట్‌గా అదే మాట్లాడదామని అనుకుంటున్నారు లోపల. అంటే ఫస్ట్ టైం కదా మనం కలవడము. కింద హ్మ్. రాగానే శివ ఏజెంట్ ఉంటుంది, శివని అడుగుదామా అని 29, ఆలోచించా. 29, 30కి దగ్గరలో ఉన్నా. సరిపోయావు శివ, కరెక్ట్. ఆ! ఆ! సో ఈ సినిమా మొత్తం లవ్ రొమాన్స్. ఓకే, నీకు ఓకేనా? నాకు ఓకే. సరే అయితే అయిపోయినాక మాట్లాడదాం. మాట్లాడు. రెమ్యునరేషన్ ఇవ్వలేను, పర్లేదు. పేద డైరెక్టర్. అయ్యే నాకు రెమ్యునేషన్‌తో అవసరం లేదు. కంటెంట్ సరే డెమో వరకు అయితే, Done. డెమో షూట్ వరకు అయితే చూద్దాం. తర్వాత ఎప్పుడు జాబ్ చేయాలని అనిపించలేదా మీకు? అనిపించే అన్ని తిరిగా. నేను ఏం జాబ్ చేయగలుగుతానో దాన్ని బట్టి అన్ని ప్లేసెస్లో తిరిగా. చూడాలి ఇంకా. ఐమ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. ఇప్పటికీ మీకు చెప్తేనా మరి 3 నెలలు అవుతుంది నేను రూమ్ రెంట్ కట్టుకొని. కాకపోతే మా ఓనర్ ఏంటంటే, నేను 10 ఏళ్ళ నుంచి సేమ్ ఓనర్స్ అనమాట. సో వాళ్ళ ఫస్ట్ నేను 2 bedroom 2 BHKలో ఉండేదాన్ని. మళ్ళీ ఇప్పుడు నాకు పెంట్ హౌస్ కావాలి అని మొండికి చేస్తే, మా షిజ్జుగాడు ఉన్నాడు, సన్లైట్ లేదు, నాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, సన్లైట్ కావాలి అని చెప్పి పెంట్ హౌస్ అంటే మా అందే ఉంది ఇంకోటి చూడని, మళ్ళీ అక్కడ 4 years ఉన్నా, మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ 11 years నుంచి సేమ్ ఓనర్స్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే నా మీద అభిమానం ఏంటంటే, ఒక్కతే కష్టపడుతుంది, ఒక్కతే మళ్ళీ అల్లరి చేయను, మళ్ళీ కాలనీలో ఏమైనా లొల్లులు అయితే నేను వెళ్ళి చూస్తుంటా. సో అట్లా కోవిడ్ టైంలో కూడా చాలామంది సఫర్ అవుతూ కన్స్ట్రక్షన్స్ అవుతుంటే వాళ్ళందరికీ ఒక 300 ఫ్యామిలీస్కి ఫుడ్ సప్లై చేసిన, ఎన్జిఓస్తో టైఅప్ చేసి, టీవీ ఛానల్స్లో లైవ్ ఇచ్చి, నా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో లైవ్లు ఇచ్చి, అలా అయినా ఎన్జిఓస్తోని వేరే కంట్రీస్ నుంచి డబ్బులు పంపించి అలా చాలామందికి సెట్ చేశాను అనమాట. సో కాలనీలో అందరూ బేసిక్గా నన్ను గుర్తుపట్టి నాకు రెస్పెక్ట్ ఇస్తారు. నాట్ జస్ట్ బికాజ్ ఐమ్ అన్ యాక్ట్రెస్, బికాజ్ దెర్ ఇస్ అట్లా. సో అట్లా మంచితనం కొద్దీ సరే వెయిట్ చేస్తాలే గాయత్రి అయినప్పుడు చేద్దు కానీ అలా. మా ఓనర్స్ కూడా కొంచెం నాకు వింటుంటే అదోలా ఉంది. అంతే. అంటే ఒకప్పుడు బాధపడేదాన్ని, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఐ డోంట్ డిజర్వ్ దిస్, నేను మంచి మనసున్న మనిషిని, నాకు ఇలా చేయకూడదు, సొసైటీ మంచోళ్ళతో మంచిగా ఉండాలి అని. కానీ వీఆర్ ఆల్ జస్ట్ ఒక గేమ్ నడుస్తుంది ప్రపంచంలో, అందరు గేమ్లు ఆడుతున్నారు. ఈ గేమ్లో మనం జస్ట్ ఒక పాత్ర, దాన్ని ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నా అనిపించింది. ఓకే, ఒక ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ కోసం ప్రయత్నిద్దాం. ఫస్ట్ నేను బాధపడడం మానేసా, ఇమోషనల్ అవ్వడం మానేసా. ఇమోషనల్ ఎవరికి అవుతా అంటే, నా వాల్యూ తెలిసిన వాళ్ళ కోసం మాత్రమే ఇమోషన్. నా వాల్యూ తెలియని వాళ్ళకి ఇమోషన్ తీసేసి లాజిక్స్ పెట్టడం స్టార్ట్ చేసా. మరి ఆ ఎమోషనల్ పోస్ట్ ఎందుకు పెట్టావు ఒక 3 days బ్యాక్? నా గురించి ఆలోచించుకొని పెట్టాను. అది ఇప్పుడు చూసే వాళ్ళకి నేను నువ్వు ఒక ఎమోషనల్ realization పర్సన్ నేను అనుకుంటారు చెప్తా కదా. వినండి. మధ్యలో ఆ పోస్ట్ మీరు చదివారా కింద? నేను చదివే మీ బ్రేకప్ గురించి, మీ ఫీలింగ్ గురించి ఎక్స్ప్రెస్ మీరు చేసింది. కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. నేను నేను ఏం రాశానంటే, ఇప్పుడు క్యాజువల్ డేటింగ్ అనేది చాలా టాక్సిక్, ఇది చాలా కాంట్రవర్షియల్ అనిపిస్తుంది ఎవరికి, పాతకాలం మనుషులకి, కన్జర్వేటివ్ పీపుల్కి చాలా కాంట్రవర్షియల్ అనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ ట్రూత్. ఇది ఓన్లీ యంగర్ పీపుల్కి, ఎవరైతే ట్రామాలో కొట్టుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే జవాబులు ఇచ్చే పోస్ట్ ఇది. అంటే నాకు లాస్ట్ ఇయర్ నుంచి రెవల్యూషన్స్ వస్తున్నాయి అనమాట. రెవల్యూషన్స్ అంటే స్పిరిచువల్ కనెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచి నాకు జరగని జస్టిస్లకి, క్వశ్చన్స్కి అన్నిటికీ ఒక్కొక్కటి ఆన్సర్స్ దొరుకుతున్నాయి. సో మధ్యలో ఏమైందంటే 2023లో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రీమ్ సెక్షువల్ ట్రామా. నాకు ఆ బ్రేకప్లో కూడా నాకు నా పెళ్ళైంది, నాకు ఫోర్స్ఫుల్గా పెళ్ళయింది. ఆ పెళ్ళిలో కూడా నాకు ఎక్స్ట్రీమ్ ట్రామా, లిటరల్ తట్టుకోలేక 5 stitches ఉన్నాయి, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. అంటే ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ వెంట్ త్రూ, నేను ఎలా బ్రతుకున్నానో నాకు తెలీదు, నేను హోస్ట్లో ఎలా ఉన్నానో నాకు తెలీదు, నేను సైకో కానీ, పిచ్చిదాన్ని కానీ, చచ్చిపోవడం కానీ, మూడిట్లో ఎందుకు జరగలేదో నాకు తెలీదు. ఫోర్స్ఫుల్ పెళ్ళి ఏంటి అంటే మా పేరెంట్స్ డివోర్స్ అయిపోయింది, ఇంట్లో నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి తొందరగా పెళ్లి చేసేసేయాలని ఫోర్స్ఫుల్గా. మా అమ్మ అయితే పాయిజన్ బాటిల్ పెట్టుకొని, నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను కూర్చొని. నాకు అప్పటికే అర్థమైపోయింది వీళ్ళు టాక్సిక్ ఉన్నారు, వీళ్ళతో నేను సంతోషంగా ఉండలేను. నేను చెప్పాను, అమ్మ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండలేను, కానీ నేను ఈ మాటకు రెస్పెక్ట్ ఇస్తా, నువ్వు చేసుకోమంటే నేను చేసుకుంటా, కానీ నీకు నా సంతోషం ఇంపార్టెంట్ అయితే ఇది పెళ్ళి వద్దు, క్యాన్సిల్ చేయించేసే. వీళ్ళు మాటలు ఒకటి ఉంది, చేష్టలు ఒకటి ఉంది, వీళ్ళు కరెక్ట్ కారు అని చెప్తే బాటిల్ పెట్టుకుంది. అవన్నీ నాకు సంబంధం లే, పెళ్ళి చేసుకో అంతే. అంటే లిటరల్గా మండపం వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇట్లా పారిపోవాలా అని ఉండే.
కానీ పాపం మా అమ్మ ఒక్కతే అయిపోయింది. మా అమ్మకి చెడ్డ పేరు నేను తీసుకురావద్దు అని ఎంత లోపల కుమిలి వెళ్ళి చేసుకున్నా. పెళ్ళి అప్పగింతలు అవుతాయి కదా, అప్పగింతలప్పుడు మా అమ్మ నన్ను హక్ చేసుకొని అమ్మ మిస్ యూ అని చెప్పి ఇట్లా హక్ చేసుకుంటే మా అమ్మ ఒక డైలాగ్ కొట్టింది. నా మనసు తిరిగిపోయింది తెలుసా. చూడు ఇట్లా హక్ చేసుకొని చెవులో చెప్తుంది, నేను వదిలించుకోవడానికి పెళ్ళి చేస్తున్నా, మళ్ళీ నా జీవితంలోకి రాకు, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అని అలా ఇలా లేచి ఇలా సరే బెట్ట బాగానే వెళ్ళిపోయింది. నేను ఫ్లిప్ అయిపోయా. ఒక అమ్మ అందరి ముంగలు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా, సీక్రెట్గా ఒకలాగా అలా ఎలా ఉండగలుగుతారు అనే షాక్లో ఉండిపోయినా. నాకు ఇదే మా అమ్మ మెంటాలిటీ ముందు తెలుసుంటే నేను పారిపోయేదాన్ని ఇంట్లోంచి. ఐ డోంట్ డిజర్వ్ దట్. 2 years ఎంత అబ్యూస్ గురయ్యా నేను ఆ పెళ్ళి వల్ల అనేది నేను మాటలో చెప్పలేను. లిటరల్గా పెళ్ళి తర్వాత 6 times అంటే ముహూర్తాలు బాగాలేవని అది ఇది అని చెప్పి 2 months ఫస్ట్ నైట్ పోస్ట్పోన్ చేశారు. ఇంత లోపల మనోడు ఏం చేస్తాడు, ఇంట్లో ఎవరు లేనప్పుడు ఫోర్స్ చేయడం. నాకు ఇష్టం లేదు పద్ధతికి వెళ్దామంటే జుట్టు పట్టి గోడ కొట్టి కళ్ళు తిరిగిన తర్వాత అలా 6 times జరిగింది. ఐ వాజ్ బ్లీడింగ్ ఎవ్రీ టైం. మా అమ్మకు ఫోన్ చేస్తే నువ్వు చచ్చిపోయినా నాకు సంబంధం లేదు, నేను వదిలించుకోవడానికి పెళ్లి చేశా, నాకు ఫోన్ చేయకు. ఇదిలా జరిగేది. యాక్చువల్లీ యూఎస్కి వెళ్ళకపోవడానికి రీజన్ ఇదేమో. ఇది ఎప్పుడు వచ్చింది. సో ఇలా జరిగాయి. సో నాకు అందుకే పెళ్ళి అంటే భయం, పెద్దోళ్ళు అంటే భయం. అంటే అది భయం అంటే భయపడను, కానీ సబ్కాన్షియస్ యాంగ్జైటీ అది. అందుకే పెళ్ళి జోలికి వెళ్ళాలంటే. కానీ ఇప్పుడు మీరు ఇందాక నేను అడిగినప్పుడు పెళ్లి చేసుకుంటా ఇష్టం అని అన్నారు, కానీ మిమ్మల్ని మళ్ళీ మంచిగా చూసుకునే పర్సన్, ఆ టైము, అలాంటి వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారని మీరు అనుకుంటున్నారా? అంటే వస్తే మంచిది, లేకపోతే ఇట్స్ ఓకే, ఇలానే గడిపేస్తాం. మనము జీవితంలోకి ఒంటరిగానే వస్తాం, ఒంటరిగానే పోతాం, మధ్యలో ఈ డ్రామా అంతా. సో ఒక్కసారి వెన్ యూ మేక్ పీస్ విత్ యువర్ సెల్ఫ్, మనకు సెల్ఫ్ వర్త్ తెలిసి గాడ్ వచ్చేసింది అనుకోండి, నా బాధ వినడానికి ఒక వాయిస్ ఉంది నా లోపల. ఐఎమ్ హియరింగ్ మై సెల్ఫ్, గాడ్ ఈస్ లిస్నింగ్ టు మీ, ఐఎమ్ బీయింగ్ గైడెడ్. నన్ను గైడ్ చేస్తున్న ఒక సూపర్ పవర్ నా లోపల ఉంది. గాడ్ ఈస్ దేర్ ఫర్ మీ. సో ఐఎమ్ ఫైన్. ఐఎమ్ గాడ్. అంతే, నేను దేవుడు, నువ్వు దేవుడు, అంటే మనం అందరం దేవుళ్ళమే, జస్ట్ వీ డోంట్ రియలైజ్ అంతే. చిన్నప్పుడు కూడా చిన్నపిల్లలు దేవుడితో సమానం అని అప్పుడే అంటారు కదా, ఎందుకంటే పొల్యూట్ అవ్వలేదు కాబట్టి. మనం పొల్యూట్ అవ్వడం వల్ల మనం దేవుళ్ళని మర్చిపోతాం.